మధురమైన ప్రేమ మొదటి భాగం. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలు మాత్రమే. ఎవరినీ ఉద్దేశించి రాసినవి కాదు. సమయం తెల్లవారుజామున 5 గంటలు. చెరిగిన జుట్టుతో, రాత్రంతా నిద్ర లేక, ఎర్రబారిన కళ్ళతో, ఒంటరిగా బెడ్ మీద కూర్చుని ఎదురుగా ఉన్న వినాయకుడి ఫోటో వైపు చూస్తూ తన మనసులోని బాధని విన్నవించుకుంటున్నాడు కార్తీక్. దేవుడు మనుషుల్ని మాత్రమే సృష్టించాడు. ఈ కష్టాలని, కన్నీళ్లను మనకు మనమే సృష్టించుకున్నామని నమ్మే మొదటి వ్యక్తిని నేను. కానీ నేడు ఆ నమ్మకం చచ్చిపోయింది. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు? మిగతా అన్ని విషయాలలో నన్ను గెలిపించావు. కానీ ఈ ప్రేమ అనే ఈ పరీక్షలో మాత్రం ఎందుకు నన్ను ఓడిస్తున్నావు? ఓడిపోయిన ప్రతిసారీ ధైర్యంగా నిజాయితీగా ప్రేమించాను. కానీ చివరికి ఓడిపోతూనే ఉన్నాను. ప్రేమలో ఉన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని తప్ప మరొక్క అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదే. మరి ఎందుకు నేను ఓడిపోతున్నాను? విఫలమైన ప్రతి ప్రేమకథను ఒక జ్ఞాపకంగా దాచుకుని ముందుకు వెళ్తున్న నాకు దాచుకోవడానికి జ్ఞాపకాలు మాత్రమే మిగులుతున్నాయి. కానీ గెలవడానికి దారులు మాత్రం దొరకడం లేదు. ఇక చాలు. నేను అలసిపోయాను. నా ఆశలు కూడా అలసిపోయాయి. అందుకే మిగిలిపోయిన జ్ఞాపకాలను మోసుకుంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను అంటూ కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ పైకి లేచి ఎదురుగా టేబుల్ మీదున్న కత్తిని చేతిలోకి తీసుకున్నాడు కార్తీక్. కత్తిని తన పీక మీద పెట్టుకుని, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మీరు నాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ నేను మాత్రం ఓడిపోయిన నా ప్రేమ కోసం చచ్చిపోతున్నాను అంటూ పీక కోసుకోవడానికి పిడికిలి బిగించి కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క క్షణం తను ప్రేమించిన అమ్మాయిల ముఖాలను చివరిసారిగా తలచుకుని కళ్ళు తెరవగానే ఎదురుగా ఒక పోస్ట్ కవర్ కనిపించింది. ఆ పోస్ట్ కవర్ వైపు సందేహంగా చూస్తూ కత్తిని పీక మీద నుండి తీసి అలా నెమ్మదిగా పైకి లేచి ఆ పోస్ట్ కవర్ వద్దకి వెళ్ళాడు. ఆ కవర్ను చేతిలోకి తీసుకొని ఏముంది ఇందులో అని ఆలోచిస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. వెంటనే కత్తిని పక్కన పెట్టేసి ఆ కవర్ను తీసుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఏంటి సార్, ఇవ్వాళ త్వరగా డోర్ ఓపెన్ చేశారు? లేకపోతే బెల్ కొట్టిన 10 నిమిషాలకు గాని డోర్ ఓపెన్ చెయ్యరు అనుకుంటూ లోపలికి వచ్చింది పనిమనిషి. అవును, ఈ కవర్ ఇక్కడ ఎవరు పెట్టారు అని అడిగాడు కార్తీక్. హో, ఆ కవరా? నేనే పెట్టాను సార్. నిన్న వాచ్మెన్ వచ్చి ఈ కవర్ ఇచ్చి వెళ్ళాడు. ఇంతకీ ఇందులో ఏముంది అనుకుంటూ ఆ కవర్ను ఓపెన్ చేశాడు కార్తీక్. అందులో ఒక లెటర్ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. పెరిగిపోతున్న టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ ప్రపంచంలో ఇంకా ఉత్తరాలు రాసుకుంటున్నారా? అయినా నాకెవరు రాసుంటారు అనుకుంటూ ఆ ఉత్తరాన్ని చదవడం మొదలు పెట్టాడు. ఆ రోజు సాయంత్రం సమయం 5 గంటలు. టిప్ టాప్ గా రెడీ అయ్యి ఆతృతగా తన కార్ను స్టార్ట్ చేశాడు కార్తీక్. అంతలోనే తన ఇంటి నుండి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో కార్తీక్, ఎక్కడున్నావ్రా అని అడిగింది కార్తీక్ అమ్మ. హలో అమ్మా, నేను అరకు వెళ్తున్నాను. అరకు వెళ్తున్నావా? ఎందుకురా? చెప్పాను కదమ్మా, ఉదయం ఒక ఉత్తరం వచ్చిందని. ఆ పని మీదే వెళ్తున్నాను. ఎవరో ఏంటో తెలుసుకోకుండా అంత దూరం అవసరమా నాన్నా? తెలుసుకోవడానికే వెళ్తున్నానమ్మా. అలాగే నాన్నా, జాగ్రత్త రా. ఓకే అమ్మా, నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేశాడు కార్తీక్. సమయం రాత్రి 10 గంటలు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం. కమ్ముకున్న కారు చీకట్లను తన కారు లైట్ల వెలుతురుతో ఛేదిస్తూ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు కార్తీక్. ప్రకృతి పంచుతున్న ఆ చల్లటి గాలిని ఆస్వాదించడం కోసం తన కార్లో ఏసీను ఆఫ్ చేసి విండోస్ ఓపెన్ చేశాడు. అలా కొద్ది దూరం వెళ్ళగానే ఆకాశం నుండి ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కురుస్తున్నాయి. దాంతో కార్ విండోస్ మూసేసి మంచి మెలోడీ సాంగ్స్ వింటూ ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్. చీకటి ప్రయాణంలో చల్లటి చిరుగాలులు, కురుస్తున్న వర్షానికి ఆ అటవీ ప్రాంతం నుండి రోడ్డు మీదకి జారుతున్న వర్షపు నీళ్లు. అలా ఆ నీటి మీద తన కారు వెళ్తుండగా ఎగిరి పడుతున్న ఆ నీటిని చూస్తూ
తన కార్ వేగం పెంచాడు కార్తీక్. ఆ అద్భుతమైన ప్రయాణాన్ని మరింత అందంగా అలంకరించడానికి కారులో ఒక మంచి మెలోడీ సాంగ్. పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెనే అంటూ వస్తున్న ఆ పాటని వింటూ తనని తాను మరచిపోయాడు. ఆ క్షణం ముందుకు వెళ్తున్న తన ప్రయాణంలో గడిచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు కార్తీక్. మనిషి జీవితం కొన్ని వేల కథల సమూహం. గడిచిన జీవితంలో దాగిన కథలెన్నో. మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన తాలూకు సంఘర్షణలన్నీ కథలు కథలుగా మిగిలిపోతాయి. కానీ గతం అనే గ్రంథాలయంలో దాచుకున్న జ్ఞాపకాలు అనే పుస్తకాలన్నీ ఏదో ఒక రోజు తెరవక తప్పదు. అలా నా గతం అనే గ్రంథాలయంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయిన నా మొదటి ప్రేమ కథ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని మారుమూల విరించిపురం అనే గ్రామం. అప్పుడు నా వయసు 8 సంవత్సరాలు. రేయ్ కార్తీక్, ఎక్కడున్నావ్రా? ఏవండి మా కార్తీక్ గాన్ని చూసారా? ఎక్కడికెళ్ళాడో ఏంటో అంటూ ఊరు మొత్తం వెతుకుతోంది. కార్తీక్ తల్లి లక్ష్మి, ఐశ్వర్య, ఎక్కడున్నావ్ నాన్నా? ఏవండి మా ఐశ్వర్య పాపని చూసారా? ఎక్కడికెళ్ళిందో ఏంటో అంటూ ఐశ్వర్య కోసం వెతుకుతూ కార్తీక్ తల్లికి ఎదురుపడింది. ఐశ్వర్య తల్లి లలిత. ఏంటి లక్ష్మి, ఇలా వచ్చావు? మా కార్తీక్ గాడు కనిపించడం లేదు లలిత అంటూ కంగారుగా చెప్పింది లక్ష్మి. అవునా, మా ఐశ్వర్య కూడా కనిపించడం లేదు. పద, ఇద్దరం కలిసి వెతుకుదాం. లేకపోతే ఈ రోజు మన మొగుళ్ళ చేతిలో మనకి ఉన్నట్టే అంటూ ఇద్దరూ కలిసి తమ పిల్లల్ని వెతుకుతున్నారు. అంతలోనే కార్తీక్ మరియు ఐశ్వర్యాల ఫ్రెండ్ అయిన నాని గాడు వారికి ఎదురు పడ్డాడు. రేయ్ నాని, కార్తీక్ మరియు ఐశ్వర్య ఎక్కడున్నారురా? నువ్వేమైనా చూసావా అని అడిగింది లలిత. హా, చూసాను ఆంటీ, వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు అని నాని చెప్పగానే ఒక్కసారిగా నోళ్లు వెళ్ళబెట్టారు లక్ష్మి మరియు లలిత. ఏంట్రా నువ్వు చెప్పేది అని కోపంగా అడిగింది లక్ష్మి. నిజం ఆంటీ, ఇంతవరకు నేను కూడా వాళ్లతో పాటే ఉన్నాను. ముగ్గురం కలిసి పెళ్లాట ఆడుకున్నాము. కార్తీక్ గాడు పెళ్లి కొడుకు, ఐశ్వర్య పెళ్లి కూతురు. మరి నేనేమో ఫోటోలు తీసేవాణ్ణి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని అదిగో అక్కడ ఆ మంచం కిందకి వెళ్లి పడుకున్నారు అని నాని చెప్పగానే పరిగెడుతూ ఆ మంచం వద్దకి వెళ్లి కిందకి వంగి తొంగి చూసింది లక్ష్మి. అక్కడ కార్తీక్ మరియు ఐశ్వర్య ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని పడుకున్నట్టు నటిస్తున్నారు. అంతలోనే రేయ్ కార్తీక్, ఏం చేస్తున్నావ్రా ఇక్కడ అని గట్టిగా అరవగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు కార్తీక్ మరియు ఐశ్వర్య. మంచాన్ని తీసి పక్కకి పెట్టింది లలిత. లలితను చూడగానే అమ్మా అంటూ పైకి లేచింది ఐశ్వర్య. ఏం చేస్తున్నావే ఇక్కడ? ఏంటి ఈ ఆటలు అంటూ కోపంగా ఐశ్వర్య వీపు మీద 2 దెబ్బలు వేసింది లలిత. లలిత, ఎందుకు అలా కొడుతున్నావు? చిన్న పిల్లలు కదా, ఏదో తెలియక చేసుంటారు అంటూ సర్ది చెప్పింది లక్ష్మి. ఇప్పుడు భయం పెడితేనే పెద్దయ్యాక మన మాట వింటారు. లేకపోతే ఇప్పుడు తెలియక ఆడిన ఆటలే అప్పుడు తెలిసి ఆడుతారు. నువ్వు కూడా ఆ కార్తీక్ గాడికి కాస్త భయం పెట్టు లక్ష్మి అని చెప్పి అక్కడి నుండి ఐశ్వర్యను తీసుకెళ్ళింది లలిత. ఏడుస్తూ వెళ్తున్న ఐశ్వర్యను చూసి తల దించుకున్నాడు కార్తీక్. రేయ్ కార్తీక్, ఎందుకురా ఇలా చేశావు? చూడు, మీరు చేసిన తప్పు వలన ఐశ్వర్యను వాళ్ళ అమ్మ ఎలా కొట్టిందో. కానీ నేను నిన్ను కొట్టలేను నాన్నా. ఇంకోసారి ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయకు నాన్నా. అమ్మా, నువ్వు, నాన్న కూడా పెళ్లి చేసుకున్నారు. అలాగే ఐశ్వర్య వాళ్ళ అమ్మా నాన్న కూడా పెళ్లి చేసుకున్నారు. మరి మీరు చేసింది తప్పు కాదా? పెళ్లి చేసుకోవడం తప్పు కాదు నాన్నా. కానీ ఈ వయసులో చేసుకోవడం తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. పెళ్లి గూర్చి తెలియాలంటే నువ్వు చాలా పెద్దవాడివి అవ్వాలి. అప్పుడు నేనే ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను సరేనా? అప్పుడు కూడా నేను ఐశ్వర్యానే పెళ్లి చేసుకుంటానమ్మా అని కార్తీక్ చెప్పగానే ఒక్కసారిగా స్తంభించిపోయింది లక్ష్మి. కొన్ని రోజుల తరువాత ఊరిలో అమ్మవారి జాతర జరుగుతోంది. ఊరిలోని ప్రతి ఇల్లు పచ్చని తోరణాలతో, రంగుల రంగుల పూలతో అలంకరించి బంధువులతో, స్నేహితులతో, పిల్లా పాపలతో
ఇలా ప్రతి ఇల్లు సందడి సందడిగా ఉంది. యువకులంతా రకరకాల వేషాలు వేసుకొని, డప్పులు వాయిస్తూ ఊరంతా తిరుగుతూ, నృత్యాలు చేస్తున్నారు. అమ్మాయిలంతా పట్టు పరికిణీలు, పట్టు చీరలు కట్టుకుని, కోలాటాలు, చెక్క భజనలు ఆడుతూ, తెగ సందడి చేస్తున్నారు. సాయంత్రం అవ్వగానే కొండ మీదున్న అమ్మవారి గుడి వద్దకి వెళ్ళడానికి ఎడ్ల బండ్లను మరియు ఎడ్లను కూడా ఎంతో అందంగా అలంకరించారు. అలా ఊరు మొత్తం ఎడ్ల బండ్లు కట్టుకుని ఊరి బయట కొండ మీదున్న అమ్మవారి గుడి వద్దకి చేరుకున్నారు. గుడి ప్రాంగణం అంతా చూడ ముచ్చటగా ముస్తాబు చేశారు. ఆలయ అధికారులు మరియు ఊరి పెద్దలు. జాతర కావడంతో గుడి బయట గాజుల అంగళ్ళు, ఆట బొమ్మల అంగళ్ళు, తిను బండారాల అంగళ్ళు, రంగుల రాట్నాలు, వివిధ రకాల ఆటల పోటీలు, ఇలా కన్నుల విందుగా ముస్తాబైంది ఆ ప్రాంతం అంతా. అంతలోనే పట్టు పరికిణీ కట్టుకుని, రెండు జడలు వేసుకుని, డబ్బా పౌడర్ వదలకుండా పూసుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని, తన తల్లి చేతిని పట్టుకుని, అలా జాతరలో నడుస్తూ వస్తోంది ఐశ్వర్య. అక్కడ బొమ్మల అంగట్లో ఉన్న ఒక అమ్మాయి బొమ్మను చూడగానే, అమ్మా, నాకు ఆ బొమ్మ కావాలి, అమ్మా, నాకు ఆ బొమ్మ కావాలి అంటూ తన అమ్మను ఆ బొమ్మల అంగడి వైపుకి లాగుతోంది. ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కదమ్మా, వాటితో ఆడుకో, ఇప్పుడు ఈ కొత్త బొమ్మలెందుకు అంటూ ఐశ్వర్యను అక్కడి నుండి తీసుకెళ్ళింది లలిత. గుళ్ళో దర్శనానికి జనం చాలా మంది ఉండడంతో ఐశ్వర్యను అక్కడే ఒక చెట్టు కింద కూర్చోబెట్టి గుడిలోపలికి వెళ్ళింది లలిత. అంతలోనే ఆ చెట్టు కింద ఏడుస్తూ కూర్చున్న ఐశ్వర్యను చూడగానే అక్కడికి పరిగెడుతూ వచ్చాడు కార్తీక్. ఎందుకు ఐశ్వర్య ఏడుస్తున్నావు అని అమాయకంగా అడిగాడు కార్తీక్. బొమ్మ కొనివ్వమంటే మా అమ్మ కొనివ్వలేదు. నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. నాకు ఆ బొమ్మ కావాలి అంటూ అంగట్లో ఉన్న ఆ బొమ్మ వైపు చేయి చూపిస్తూ ఏడుస్తోంది ఐశ్వర్య. హో, అవునా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. వెంటనే తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు ఒక బొమ్మ కావాలమ్మా అని అడిగాడు కార్తీక్. చెప్పు నాన్నా, ఏ బొమ్మ కావాలి, పద కొనిపెడతాను అంటూ కార్తీక్ ను ఆ బొమ్మల అంగడి వద్దకి తీసుకెళ్ళింది లక్ష్మి. ఐశ్వర్య చెప్పిన అమ్మాయి బొమ్మ వైపు వేలు చూపించాడు కార్తీక్. అది అమ్మాయిలు ఆడుకునే బొమ్మ నాన్నా, నీకు కావాలంటే ఇంకో బొమ్మ తీసుకో అని అంది లక్ష్మి. నాకు ఆ బొమ్మే కావాలమ్మా అని అడిగాడు కార్తీక్. దాంతో, సరే నాన్నా, నీ ఇష్టం అంటూ ఆ బొమ్మను కొని కార్తీక్ చేతిలో పెట్టింది లక్ష్మి. ఆ బొమ్మ తీసుకున్న వెంటనే అక్కడి నుండి పరిగెడుతూ ఐశ్వర్య కూర్చున్న చెట్టు వద్దకి వెళ్ళాడు కార్తీక్. కాని అక్కడ ఐశ్వర్య లేదు. దాంతో ఆ బొమ్మను చేతిలో పట్టుకుని ఐశ్వర్య కోసం జాతర మొత్తం వెతుకుతున్నాడు కార్తీక్. కాని ఐశ్వర్య మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. గుడి ముందు జనమంతా గుంపులు గుంపులుగా ఉండడం చూసి అక్కడికి పరిగెడుతూ వెళ్ళాడు. కాని అక్కడ కూడా ఐశ్వర్య లేదు. అంతలోనే ఆ గుంపులో జరిగిన తోపులాట వలన కార్తీక్ ఒక్కసారిగా కిందకి పడిపోయాడు. అలా కిందకి పడిపోగానే కార్తీక్ చేతిలో ఉన్న బొమ్మ ఎగిరిపోయి అక్కడ దూరంగా నిల్చున్న ఐశ్వర్య కాళ్ల ముందు పడింది. వెంటనే పైకి లేచి మోచేతికి వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఐశ్వర్య వద్దకి నవ్వుతూ వెళ్ళాడు కార్తీక్. కింద పడిన బొమ్మను చేతిలోకి తీసుకుని కార్తీక్ వైపు దీనంగా చూస్తోంది ఐశ్వర్య. ఐశ్వర్య, నీ కోసమే ఆ బొమ్మ అంటూ నవ్వుతూ చెప్పాడు కార్తీక్. కార్తీక్ చేతికి వస్తున్న రక్తం వైపు చూస్తూ ఏడుపు ముఖం పెట్టింది ఐశ్వర్య. ఎందుకు ఐశ్వర్య, ఏడుస్తున్నావు అని అడిగాడు కార్తీక్. ఈ బొమ్మ వలనే కదా నీ చేతికి రక్తం వస్తోంది అని అమాయకంగా అడిగింది ఐశ్వర్య. బొమ్మ వలన కాదు, బొమ్మ కోసం నువ్వు ఏడ్చావు కదా, అందుకు వస్తోంది. కాబట్టి ఇంకెప్పుడు ఏడవకు. సరే, ఇంకెప్పుడు ఏడవను అంటూ కళ్ళు తుడుచుకుని ఓ చిరునవ్వు నవ్వింది ఐశ్వర్య. అంతలోనే చెట్టు దగ్గర నిల్చుని ఐశ్వర్య కోసం వెతుకుతోంది లలిత. కార్తీక్, మా అమ్మ నా కోసం వెతుకుతోంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఐశ్వర్య. ఇక్కడే కూర్చోమని చెప్తే ఎక్కడికెళ్ళావే అంటూ ఐశ్వర్య మీద కోప్పడింది లలిత. అంతలోనే ఐశ్వర్య చేతిలో ఉన్న బొమ్మ చూసి ఐశ్వర్య, ఆ బొమ్మ ఎక్కడిది, ఎవరిచ్చారు అంటూ గట్టిగా అరుస్తుండగా, నేనే కొనిపెట్టాను లలిత అంటూ అక్కడికి వచ్చింది లక్ష్మి. ఎందుకు కొనిపెట్టావు లక్ష్మి,
దీనికి బొమ్మలు కావాల్సింది ఆడుకోవడానికి కాదు, విరగ్గొట్టడానికి. పిల్లలకి ఆడుకోవడం కంటే విరగ్గొట్టడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. దాచుకోవడం కంటే పాడు చేయడంలోనే ఎక్కువ సరదా ఉంటుంది. కాబట్టి పిల్లలు చేసే అల్లరి పనులను ఆనందించాలే తప్ప అడ్డుకోకూడదు లలిత. మరీ నీ అంత గారాబంగా నేను పెంచలేనులే లక్ష్మి. ఇదిగో ఈ బొమ్మ నువ్వే తీసుకుని నీ కొడుక్కి ఇవ్వు అంటూ ఐశ్వర్య చేతిలో ఉన్న బొమ్మ తీసుకుని లక్ష్మి చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. ఆ బొమ్మ తీసుకుని కార్తీక్ వద్దకి వెళ్ళింది లక్ష్మి. నాన్నా కార్తీక్, ఇదిగో నీ బొమ్మ అంటూ కార్తీక్ చేతికి ఆ బొమ్మని ఇవ్వగానే, అమ్మా, ఇది నీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు కార్తీక్. ఈ బొమ్మ నువ్వు ఐశ్వర్యాకి ఇచ్చావట కదా. ఇది తన వద్ద ఉంటే విరిగిపోతుందని నీ దగ్గరే ఈ బొమ్మను జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పి నా చేతికి ఐశ్వర్యానే ఇచ్చి వెళ్ళింది నాన్నా. అవునా, సరే అమ్మా అంటూ సగం నవ్వుతో ఆ బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు కార్తీక్. కొన్ని రోజులు గడిచాయి. ఊరిలో ఎంతమంది పిల్లలున్నా కార్తీక్ మాత్రం ఎవ్వరితోనూ కలిసేవాడు కాదు. ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు. ఐశ్వర్యతోనే ఆడుకోవాలని, ఐశ్వర్యతోనే మాట్లాడాలని వేచి చూసేవాడు. ఐశ్వర్య కూడా ఇంట్లో తన తల్లిదండ్రులకు తెలియకుండా కార్తీక్ దగ్గరికి వచ్చి ఆడుకుని వెళ్ళేది. అప్పుడు కార్తీక్ మరియు ఐశ్వర్య ఇద్దరూ 6వ తరగతి చదువుతున్నారు. సాయంత్రం స్కూల్ అవ్వగానే ఇంటికి వెళ్లకుండా ఆడుకోవడం కోసమని ఇద్దరూ పక్కనే ఉన్న తోట వద్దకి వెళ్లారు. అలా ఆ తోటలో ఇద్దరూ చాలా సేపు ఆడుకుంటూ సమయాన్ని మరచిపోయారు. పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఐశ్వర్య మరియు కార్తీక్ తల్లిదండ్రులు తెగ కంగారు పడిపోతున్నారు. కొంతమంది స్కూల్ పిల్లల్ని విచారించగా వారిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళిన విషయానికి తెలిసింది. దాంతో వారిని వెతుక్కుంటూ ఆ తోట వద్దకి బయలుదేరారు వారి తల్లిదండ్రులు. అప్పటికే చీకటి పడిపోవడంతో ఇంటికి బయల్దేరారు కార్తీక్ మరియు ఐశ్వర్య. అలా ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. అసలే చీకటి, దానికి తోడు భారీ వర్షం కురుస్తుండడంతో ఆ వర్షంలో వేగంగా పరిగెడుతున్నారు ఐశ్వర్య మరియు కార్తీక్. అంతలోనే కాలు జారి, అమ్మా అని అరుస్తూ రోడ్డు మీద పడిపోయింది ఐశ్వర్య. మోకాలి నుండి రక్తం కారిపోతోంది. పైకి లేవలేక, నొప్పికి తట్టుకోలేక బోరున ఏడుస్తోన్న ఐశ్వర్యను చూసి కార్తీక్ కూడా ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. అంతలోనే అక్కడికి చేరుకున్నారు వారిద్దరి తల్లిదండ్రులు. వర్షంలో తడుస్తూ కింద కూర్చుని బోరున ఏడుస్తున్న ఐశ్వర్యను చూసి, అమ్మా ఐశ్వర్య, ఏమైందమ్మా అంటూ పరిగెడుతూ వెళ్ళింది లలిత. ఆంటీ, ఐశ్వర్య వద్దన్నా నేనే కాసేపు ఆడుకుని వద్దామని చెప్పి తీసుకెళ్లాను. ఆడుకుని తిరిగి వచ్చేటప్పుడు వర్షంలో కాలు జారి ఐశ్వర్య కింద పడింది అని ఏడుస్తూ చెప్పాడు కార్తీక్. అంతే, ఒక్కసారిగా కార్తీక్ చెంప చెల్లుమనిపించి, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, మా అమ్మాయితో మాట్లాడొద్దని, తనతో ఆడుకోవద్దని. అయినా నిన్ను కాదు, నిన్ను ఇలా పెంచుతున్నా నీ తల్లిదండ్రులని అనాలి అంటూ అక్కడున్న కార్తీక్ తల్లిదండ్రుల వైపు కోపంగా చూసింది లలిత. ఇలాంటి పల్లెటూళ్లలో ఉంటే పిల్లలకి ఇలాంటి బుద్ధులే వస్తాయి. టౌన్ కి వెళ్ళిపోదాం అంటే విన్నావా? ఇప్పుడు చూడు చదువుకోకుండా ఇలా తోటల వెంట తిరుగుతోంది నీ కూతురు. పద పద అంటూ ఐశ్వర్యను మరియు లలితను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఐశ్వర్య తండ్రి. రోడ్డు మీద ఏడుస్తూ కూర్చున్న కార్తీక్ ను దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ అక్కడే కూర్చుండిపోయింది లక్ష్మి. ఆ క్షణమే నేను ఐశ్వర్యను చివరిగా చూసిన క్షణం. ఆ మరుసటి రోజే వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని వయసులో ఏదో జరిగిపోయిందని నేను ప్రతిరోజూ ఏడ్చేవాణ్ణి. ఐశ్వర్య కోసం ఎదురు చూసేవాణ్ణి. కాని ఆ రోజు వర్షంలో తన కాలికి తగిలిన గాయమే నా గుండెల్లో జ్ఞాపకంగా మిగిలిపోయింది అంటూ తన చిన్ననాటి ప్రేమ కథను తలచుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాశంలో నుండి భయంకరమైన పిడుగు శబ్దం వినపడింది. దాంతో ఉలిక్కి పడి సడన్ బ్రేక్ వేశాడు కార్తీక్. ప్రస్తుతం ఆ దట్టమైన అటవీ మార్గంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇంత భయంకరమైన వర్షంలో ప్రయాణం సాగించడం చాలా కష్టం. ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకుని వర్షం తగ్గాక బయలుదేరడం మంచిది అనుకుంటూ చుట్టూ చూశాడు కార్తీక్. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే
రోడ్డు పక్కన ఒక లాంతరు వెలుగులో ఒక చిన్న గుడిసె కనిపించింది. అలా నెమ్మదిగా వెళ్లి ఆ గుడిసె పక్కన కారు ఆపాడు. కార్ డోర్ ఓపెన్ చేసి వర్షంలో తడుస్తూ, ఆ చలికి వణుకుతూ, ఆ గుడిసె వద్దకి వెళ్ళాడు కార్తీక్. అక్కడ ఒక ఇద్దరు వృద్ధ దంపతులు పొయ్యి మీద వేడి వేడి టీ కాస్తున్నారు. కార్తీక్ ను చూడగానే, లోపలికి రా బాబూ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎక్కడికి వెళ్ళాలి బాబూ అని ఆ బామ్మ అడగ్గానే, అరకు వెళ్ళాలి బామ్మ అని చెప్పాడు కార్తీక్. ఈ వర్షం ఇప్పుడే తగ్గదు బాబూ. కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుని వర్షం తగ్గాక వెళ్ళు. ఈలోగా వేడి వేడి టీ కాచిస్తాను అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నా ఆ బామ్మ మాటలు వినగానే ఒక్కసారిగా కార్తీక్ మనసు పులకరించిపోయింది. చీకటి కమ్మేసిన ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో నిశ్శబ్దాన్ని చెరిపేస్తున్న ఆ చినుకుల శబ్దాలలో ఎముకలు కోరికే చలి ఒకవైపు, అడవిలో నుండి వినిపిస్తున్న వింత పక్షుల కూతలు మరోవైపు. అటువంటి చోట ఒక గుడిసె వేసుకుని లాంతరు వెలుగులో జీవనం సాగిస్తూ, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అసలైన ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్న ఆ వృద్ధ దంపతుల వైపు చూస్తూ తనను తాను మరచిపోయాడు కార్తీక్. అంతలోనే బాబూ టీ అంటూ ఒక స్టీల్ గ్లాసులో వేడి వేడి పొగలు కక్కే టీ తీసుకుని వచ్చి కార్తీక్ చేతికిచ్చింది ఆ బామ్మ. ఆ చలికి వణుకుతూ, ఆ వేడి వేడి టీ గ్లాసును అరచేతిలో అలా తిప్పుతూ, నెమ్మదిగా టీ తాగుతూ, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు కార్తీక్. ప్రాణంతో పాటు ఈ ప్రపంచాన్ని వదిలేయాలనుకున్నాను. కానీ అసలైన ప్రపంచాన్ని ఇప్పుడే చూస్తున్నాను. దీనికంతా కారణం ఆ ఉత్తరమే. ఇంతకీ ఆ ఉత్తరం ఎవరు రాశారు? చిన్నప్పుడు దూరమైన ఐశ్వర్యానా? ఆ తరువాత నా జీవితంలోకి వచ్చిన నందునా? అంటూ తన గతం అనే గ్రంథాలయం నుండి రెండవ జ్ఞాపకాన్ని తలుచుకుంటున్నాడు కార్తీక్. మధురమైన ప్రేమ. ఆ తరువాతి కథ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి తరువాత వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహి